నమస్కారం. తెలంగాణ ఎక్స్ప్రెస్ 9కి స్వాగతం. మన దేశంలో ఎంతమంది తల్లులు తమ బిడ్డలకు పాలిస్తున్నారో తెలుసా? అందుకే ఆ విషయం తెలుసుకుందాం. మనం మొత్తం భారతదేశంలో తల్లులు తమ బిడ్డలకు పాలిచ్చే శాతం గతం 21, 20, 22లో ఉన్న శాతం కంటే ఈ 23, 24 సంవత్సరంలో దాదాపు 10% పడిపోయింది. అంటే తమ బిడ్డలకు పాలిచ్చే తల్లుల శాతం చాలా తగ్గింది. అది మొదటి 6 నెలలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రతి తల్లి పుట్టిన నెలలోపే ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలి. ప్రతి మొదటి గంటలో తల్లిపాలు ఇవ్వాలి. 6 నెలలు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలి. మొదటి గంటలో పిల్లలకు పాలిచ్చే తల్లులు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వారి పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అది ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఇద్దరు ఉండాలంటే మొదటి గంటలోనే తల్లిపాలు పిల్లకు చాలా అవసరం. అయితే ఇది మన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో 2021 లెక్కల ప్రకారం 63% ఉంటే, అంటే తల్లులు మొదటి 6 నెలలు మొదటి గంటలో పాలిచ్చే పిల్లలకు. అది ఈ 2023-24 సంవత్సర కాలానికి వచ్చేసరికి 55% పడిపోయింది. అంటే తల్లి పాలకు పిల్లలు దూరం అవుతున్నారన్నమాట. అంతే కదా. అయితే ఈ విషయంలో మన తెలంగాణ తల్లులు చాలా గ్రేట్. అక్కడ 55% పడిపోతే మన తెలంగాణ తల్లులు మాత్రం రియల్గా అభినందించాలి. ఎందుకంటే మనది తల్లిపాలు ఇచ్చే 68% ఉంది మనది తెలంగాణ. ఈ విషయంలో తల్లి బిడ్డ ఇద్దరు చాలా ఆరోగ్యంగా ఉండడానికి పనికొస్తుంది. ఇది ఈ విషయంలో మనం గొప్పే, కానీ మొదటి గంటలో బిడ్డకు పాలిచ్చే తల్లుల శాతం 37-38% మించి ఉండడం లేదు. ఇది అంత మంచి విషయం కాదు. ఎందుకంటే మొదటి గంటలోనే పాలివ్వడం ద్వారా బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, గట్టిగా బలంగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, పోషకాహారాలు అందుతాయి, మెదడు బాగా పనిచేస్తుంది, చురుకుగా ఉంటుంది, జలుబు, న్యూమోనియా, విరోచనాలు లాంటి వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇలా బిడ్డకు చాలా చాలా ప్రయోజనాలు మొదటి గంటలోనే తల్లి పాలిస్తే. కానీ అది తగ్గింది. మొత్తానికి పాలిచ్చే శాతం మొదటి 6 నెలలు 68% ఉంది. ఈ విషయంలో మన తెలంగాణ తల్లులు గ్రేట్ అన్నమాట దేశంతో పోలిస్తే. తర్వాత తల్లి పాలివ్వడం వల్ల 6 నెలలు మాత్రమే కాదు, మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు కూడా కొనసాగించాలని ఆరోగ్య సంస్థ చెబుతోంది. దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు తల్లిపాలు పిల్లలకు అవసరం. 6 నెలల తర్వాత మిగతా ఆహారంతో పాటు పాలు కూడా ఇవ్వడం మంచిది. ఇది తెలుసు. అయితే మన తెలంగాణలో పల్లెలు పట్టణాలు చూస్తే మన పల్లె తల్లులే గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే మన పల్లెటూరి తల్లులు ఎవరైతే ఉన్నారో అయిన తర్వాత పిల్లలకి దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు పిల్లలకి తమ పాలిస్తున్నారు. దాంతో పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, తల్లికి ఆరోగ్యంగా బాగుంటుంది, తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తల్లి బిడ్డకు పాలివ్వడం ద్వారా. అయితే పట్టణాల్లో ఇది జరగడం లేదు. ఇది చాలా తక్కువ శాతంగా ఉంది. అంటే కనీసం 2 సంవత్సరాల వరకే వారు పాలు ఇవ్వలేకపోతున్నారు. పల్లెటూరులో 2 నుంచి 3 సంవత్సరాలు ఇస్తే
పట్టణాల్లో పిల్లలకు మాత్రం 2 సంవత్సరాల వరకే తల్లిపాలు లభిస్తున్నాయి. ఇది ఎందుకు అంటే వారి జీవన శైలి, వారు ఆఫీసులకు వెళ్ళిపోవాలి, పనులు చేసుకోవడానికి బయటకు వెళ్ళిపోవాలి, వీలు కుదరడం లేక, లేదు వాళ్ళు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, లేదా సౌందర్యం, ఆ విధంగా లైఫ్ స్టైల్ దృష్ట్యా, వారికి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్ లేకపోవడం, టైం సరిపోకపోవడం, ఈ కారణాల వల్ల పట్టణాల్లో పిల్లలకు తల్లిపాలు అందడం లేదు. కానీ పల్లెటూళ్ళలో మాత్రం బ్రహ్మాండంగా తల్లులు పిల్లలను బాగా చూసుకుంటున్నారు. ఇది సంతోషకరమైన విషయం. ఈ పట్టణాల్లో కూడా తల్లులు ఆలోచించి పిల్లల గురించి కొంచెం టైం కేటాయిస్తే, అందుకే పని ప్రదేశాల్లో అక్కడ కూడా బిడ్డకు పాలిచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచిస్తూ ఉంది, ఏర్పాట్లు చేస్తుంది కూడా. అయితే ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు కూడా సహకారం అందించాలి. ఈ మొదటి గంటలు పాలు ఇవ్వకపోవడానికి కారణం అంటూ ఎక్కువగా ఈ సిజేరియన్లు జరగడం వల్ల తల్లులకి ఆరోగ్య సమస్యలు రావడం, దాంతో వాళ్ళు మొదటి గంటలో పాలు ఇవ్వలేకపోతున్నారు. ఇది తగ్గి మొదటి గంటలో పాలు ఇవ్వచేందుకు తల్లులకు హాస్పిటల్ వారు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ సహకారం అందిస్తే తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ప్రస్తుతం మన తెలంగాణ పరిస్థితి. పట్టణాల్లో తల్లులు ఇంకొంచెం పిల్లలకు పాలిచ్చేందుకు 2 సంవత్సరాలకు పైన కూడా ఇచ్చేంత అవకాశం ఉంటే చూస్తే మంచిది. ఎందుకంటే పట్టణాల్లో తొందరగా ఫార్ములా పాలు, బయట పాలు అలవాటు చేయడంతో తల్లిపాలకు పిల్లలు దూరం అవుతున్నారు. పల్లెల్లో ఆ ప్రాబ్లం లేదు. తల్లికి పిల్లకు పాలు ఇవ్వడం ద్వారా బిడ్డకి రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది, మెదడు చురుకుగా పనిచేస్తుంది, బిడ్డ పోషక విలువలతో కూడిన అన్నీ లభిస్తాయి. ఎందుకంటే బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం. మనకు దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతి ఇచ్చిన వరం. సో ఆ పాలని మొదటి గంటలు ఇవ్వడం ప్రయత్నించండి. 6 నెలలు ఖచ్చితంగా ఇచ్చేందుకు 2 నుంచి 3 సంవత్సరాలు బిడ్డలకు పాలివ్వడం ద్వారా ఆరోగ్యవంత బిడ్డలను తయారు చేస్తారు. తల్లులు ఆరోగ్యంగా ఉంటారు, అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఇది కాబట్టి ఆలోచించండి తల్లులారా.